హలో అండి, నేను డాక్టర్ అఖిల, మీ హోమియోపతిక్ డాక్టర్. సో లాస్ట్ వీడియోలో చూసినట్టు అప్పట్లో జరిగే హార్ష్ ప్రాక్టీసెస్తో విసిగిపోయి మన డాక్టర్ శామ్యూల్ హనెమన్ ఒక సేఫ్ అండ్ హార్మ్లెస్ వే ఆఫ్ ట్రీట్మెంట్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో హోమియోపతి అనే కాన్సెప్ట్ స్టార్ట్ చేశారు. సో అది ఎలా ఇంట్రడ్యూస్ చేశారు అండ్ ఫస్ట్ ఆర్టికల్లో ఏమేమి రాశారు అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. సో హోమియోపతిని ఇంట్రడ్యూస్ చేసే ప్రాసెస్లో హెనమన్ గారు చేసిన ది మెయిన్ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే సింకోనా బార్క్ ఎక్స్పెరిమెంట్. ఈ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే ఒక సింకోనా అనే ఒక ట్రీ ఉండేది. దాని బార్క్లో హై క్వాంటిటీస్ ఆఫ్ ఆల్కలైట్ కంపౌండ్ ఉండేది విచ్ ఈస్ నోన్ యాజ్ క్వినైన్. ఇట్ ఈస్ వెరీ వెల్ నోన్ ఫర్ యాజ్ అన్ యాంటీ మలేరియల్ ఏజెంట్. సో అప్పట్లో డాక్టర్స్ ఆ ట్రీలో నుంచి ఆ కాంపౌండ్ ఎక్స్ట్రాక్ట్ చేసి మలేరియాని క్యూర్ చేయడానికి యూస్ చేసేవారు. సో హనెమన్ గారికి అప్పుడు ఒక డౌట్ వచ్చింది, ఇదే కాంపౌండ్ని ఒకవేళ ఒక హెల్దీగా ఏ డిసీజ్ ఏ ఇన్ఫెక్షన్ లేని ఒక పర్సన్కి ఇస్తే ఆ పర్సన్ బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది అని చూద్దామని అనుకున్నారు. ఇంకెవరికో ఇవ్వకుండా తనే స్వయంగా తీసుకొని తన బాడీ ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దామని అనుకున్నారు. సో ఆ విధంగానే ఆయన ఆ సబ్స్టెన్స్ని మినిమల్ డోసెస్లో కొంచెంగా రోజు తీసుకోవడం స్టార్ట్ చేశాడు. అప్పుడు హెల్తీగా ఉన్న ఆయన బాడీలో మలేరియల్ సింటమ్స్ రావడం స్టార్ట్ అయ్యాయి, లైక్ చిల్స్, ఫీవర్, వీక్నెస్, పాల్పిటేషన్స్ ఎక్సెట్రా. సో అప్పుడు మళ్ళీ వెంటనే ఆయన మెడిసిన్ తీసుకోవడం ఆపేసిన కొద్ది రోజులకి మళ్ళీ ఆ సిమ్టమ్స్ డిసపియర్ అవ్వడం స్టార్ట్ అయింది. ఈ ఎక్స్పెరిమెంట్తో ఆయన తెలుసుకున్న విషయాలు ఏంటంటే, ఫస్ట్ థింగ్, లైక్ క్యూర్స్ లైక్. అంటే ఏంటంటే ఏ సబ్స్టెన్స్ అయితే మన బాడీలో సిమ్టమ్స్ ప్రొడ్యూస్ చేస్తుందో అదే సబ్స్టెన్స్ని మనం మెడికేటెడ్ ఫామ్లో ఫ్రీక్వెంట్ డోసెస్గా ఇస్తే ఆ సిమిలర్ సిమ్టమ్స్ని అది క్యూర్ చేస్తుంది. లైక్ ఇప్పుడు ఆ క్వినైన్ కాంపౌండ్ని మలేరియా డిసీజ్ని క్యూర్ చేయడానికి యూజ్ చేసేవాళ్ళు. అదే కాంపౌండ్ని మనం హెల్తీగా ఉన్నప్పుడు తీసుకుంటే ఆ మలేరియల్ సిమ్టమ్స్ వస్తాయి. సో విచ్ మీన్స్ ఆ సబ్స్టెన్స్ మనకి సిమ్టమ్స్ ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి అదే సబ్స్టెన్స్ని మనం మెడికేటెడ్ ఫామ్లో తీసుకుంటే అలా సిమిలర్ సిమ్టమ్స్ని అది మనల్ని క్యూర్ చేస్తుంది. ఇంకో విషయం ఏంటంటే హోమియోపతిక్ మెడిసిన్స్ని ఎప్పుడన్నా టెస్ట్ చేయాలన్నా ప్రూవ్ చేయాలన్నా కంప్లీట్లీ హెల్తీగా ఉన్న బాడీలోనే ప్రూవ్ చేయాలి ఆర్ టెస్ట్ చేయాలి. అప్పుడే మనకి ఆ మెడిసిన్ యొక్క కంప్లీట్ రియాక్షన్, అసలు కంప్లీట్ క్వాలిటీస్ ఏంటో తెలుస్తాయి. ఇంకోటి డాక్ట్రిన్ ఆఫ్ సిగ్నేచర్. డాక్ట్రిన్ ఆఫ్ సిగ్నేచర్ అంటే ఏంటంటే ఒక యానిమల్ కానీ, ఒక ట్రీ ఆర్ ప్లాంట్ కానీ, ఒక మెటల్ కానీ దాని క్వాలిటీస్ ద్వారా అది